ఏదో చూస్తుంటారు గిరీష్ భాయ్ ఇలా కాంగ్రెస్ ఏమన్నా మాట్లాడతామని. కాంగ్రెస్ హీనా చరిత్ర జరా జబర్దస్త్ అయింది పార్లమెంట్లో. కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉంటాయి నాకు తెలుసు. ఇప్పుడు మోదీ గారు మాట్లాడంగానే అన్నా ఇంకా జర గట్టిగా గడ్డపరదించేది ఉండనే కాంగ్రెస్ వాళ్ళకు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, ఇది సెకండ్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ పోస్ట్ థర్డ్ టర్మ్ ఆఫ్ మోడీ గవర్నమెంట్. ఫ్రంట్ ఫుట్లో ఆడుతుంది భారతీయ జనతా పార్టీ. ఫ్రంట్ ఫుట్లో వచ్చి డాన్సింగ్ డౌన్ ద వికెట్ చెక్కలు చవ్వాలి ఇవ్వడానికి ప్రయత్నం. ఒక్కొక్క బాల్ అప్పుడప్పుడు మిస్ అవుతుంది, కాకపోతే నేనేం మిస్ కాలే. పేర్లు తీసుకొని మరీ ఉతికి పాడేసిండు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. రాహుల్ గాంధీ ఆర్ టు దట్ మ్యాటర్ గాంధీ ఫేక్ గాంధీ కుటుంబము భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ని ఏ రకంగా దజ్జాలుడాంచింది అని చెప్పి లోక్సభ సాక్షిగా నిన్న గడ్డపార దించుడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. అయితే దీన్ని జర గట్టి కొట్టొచ్చానంటే ఎస్ గట్టి కొట్టొచ్చు, కొట్టొద్దని అని అంటలేండి, ఇంకా గట్టి కొట్టొచ్చు. డాన్సింగ్ డౌన్ ది వికెట్ ఫ్రంట్ ఫుట్లో వచ్చి రప్మని లేపేటప్పుడు జర కొంచెం ఆ స్వాగ్ వేరే ఉంటుంది తెలుసు. కాకపోతే ఆయన దేశ ప్రధాని కదా, గంభీరత్వం ఉంటుంది ఆయనకు. ఆయన ఇప్పుడు నేను నువ్వు మీరేనంటే జర చిల్లరగా కసక్మని దించొచ్చు, ఇప్పుడు దించుదాం, చిల్లరగా కసక్మని దించుదాం. కాకపోతే ఆయనకు ఆ గౌరవం ఉంటుంది. ఆయన మజాక్ అట్లా ఆడలేడు మన లెక్క. అయితే ఆయన ఏమని అన్నాడు, పండిత్ నెహ్రూ అప్పటి ప్రైమ్ మినిస్టర్. ఇక మోదీ గారు మాట్లాడితే ఆబ్వియస్గా అక్కడి నుంచే తీసుకొని వస్తాడు, అలా రూట్స్ కాడికనే అలా నేర్కుంటూ వస్తాడు. కాబట్టి ఆనాటి ప్రైమ్ మినిస్టర్ పండిత్ నెహ్రూ ఎవరైతే ఉండేనో చీఫ్ మినిస్టర్లను ఎట్లా చెప్పిండు, కాన్స్టిట్యూషన్కి ఇట్లా మీకు ఏమైనా అడ్డం వచ్చిందనుకో జరిపోయినరి వీ మస్ట్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి చాచా నెహ్రూ, పూల్వాలా చాచా నెహ్రూ మాట్లాడలేదా? మళ్ళీ దీనికి ఈ కాంట్రవర్షియల్ డెసిషన్స్ 1951లో తీసుకోలేదా అని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతుంటే షేమ్ అని చెప్పి బీజేపీలో వరుతుంటే వాళ్ళకి మోకాలు గిట్ల అయిపోయినాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాటి ప్రెసిడెంట్, మళ్ళీ దాని తర్వాత ఆనాటి స్పీకర్ కూడా నెహ్రూ గారి డెసిషన్లను తప్పు పట్టలేదా? అట్లనే కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఆచార్య కృపాల్నియన్ గారు ఎవరైతే ఉన్నారో, జయప్రకాష్ నారాయణ గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఈ కాంగ్రెస్ చేస్తున్న ఈ తత్వాన్ని తప్పు పట్టలేదా, గలమిప్పలేదా, ఎదిరించలేదా? ఇందిరాగాంధీ కూడా ఎలక్షన్నే డిక్లేర్ చేసేసింది కదా నల్ అండ్ వైడ్ అని, తీసుకొని పోయి ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి మిస్యూజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎప్పుడైతే ఎలక్షన్ ఆమె ఓడిపోతుందని తెలిసిందో, ఎలక్షన్ ఆమె రద్దు అవుతుందని తెలిసిందో, ఇది తప్పుడు ఎలక్షన్ అని తెలిసిందో, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు కాంగ్రెస్ ఈయన చరిత్ర కాన్స్టిట్యూషన్ని తుంగలు దొక్కినట్టు కాదా? ఇలా ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ షాబాను కేసులా ముస్లిం మహిళలకు మద్దతు తెలపకుండా అపీస్మెంట్ పాలిటిక్స్ కోసము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తుంగలు దొక్కి పక్కకు పడేసినప్పుడు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కలేదా? ఒక అన్ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మీద ఒక నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి పెట్టి సోనియా గాంధీ పెత్తనం తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ మనం సిగ్గు పడలేదా అని చెప్పి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఫ్రంట్ ఫుట్లో ఆడింటారు. ఇక ఫ్రంట్ ఫుట్లో ఇవన్నీ సంఘటనలు అయినాక ఆయన ఆల్మోస్ట్ నాకు తెలిసి 107 మినిట్స్ అనుకుంటా. 107 మినిట్స్లో ప్రియాంక వాద్రా గారు లేచి ఇక ఇలా జాగిర్లు అన్నట్టు ప్రియాంక వాద్రా గారివి ఇక వీళ్ళందరూ మాట్లాడతారు కదా, ఇక ఆడికి వస్తా. దానికంటే ముందు మన ఫేవరెట్ నా జానే జిగర్ నా జానే, ఇక ఏమనాలి ఇక నేను ఇక ఆయన గురించి, తుజే దేకా తో ఏ జానా సనం, కాంగ్రెస్ హోతా హే దివానా సనం, కాంగ్రెస్ హీనా చరిత్ర. ఏమన్నాడు ఎట్లా చెప్తారంటే, నరేంద్ర మోదీ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు ఇట్లా చేసి ఇట్లా కూర్చొని ఉన్నాడు పార్లమెంట్లో. నేను నిన్న చూస్తున్నా ఇట్లా నేను అంతా నా అయ్య జాగిరి, నేను ఇట్లానే ఉంటాను, నన్ను ఎవరు రాపేటోడు, ఇట్లా వింటుంటాడు, ఫోన్ చూస్తుంటాడు, ఏమో చేస్తుంటాడు. మళ్ళీ ఈయన మాట్లాడుతానేమో అందరు వినాల. దాని తర్వాత లేచి ఇట్లా చేయి చూపించిండు. స్పీకర్ సార్ ఏ హాత్ అబ్ ఏ అంగూఠా నికాల్ దియా తో ఏ కైసా హో జాతా హై, ఇస్కు దాన్ని మనం అడ్జస్ట్. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు అసలు నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళ డిఎన్ఏ అగర్ కూడా మనం టెస్ట్ చేస్తే అందులోకి ఇట్లా అంతా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ వెళ్తాయేమో అన్న. మొత్తం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవన్నీ బయటికి వెళ్తే వీళ్ళు డిఎన్ఏలు అంతా ఇట్లా పెట్టుకొని పుట్టిర్రేమో వీళ్ళంతా, అట్లా అనిపిస్తుంది నాకు. అనురాగ్ ఠాకూర్ గారు అయితే ఉల్టా హాత్ పచ్చకాడు కొట్టిండు, జేబులలో పెట్టుకొని తిరుగుతారు మీరు కాన్స్టిట్యూషన్ని, మీరు మాట్లాడుతున్నారా అని చెప్పి మాట్లాడిండ్రు. దాని తర్వాత సంబిత్ పాత్ర గారు కూడా ఘోరంగా మాట్లాడిండ్రు. ఇక ఆఖరికి నవ్వంటే నవ్వు వస్తుంది చూడు నాకు, ఏకలవ్యుడిది ద్రోణాచార్యుడు కథ చెప్తాడు. ఇక కథ చెప్పి అసలు నీకు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు గురించి ఏమన్నా తెలుసా రాహుల్ గాంధీ, నేను అడుగుతున్నా. దా డిబేట్కి నేను పిలుస్తా. ఆడెవడో ఒక కహానీ చెప్తాడు, ఆ కహానీ చెప్పి నువ్వు వింటావు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి అన్యాయం చేసిండు, ఆయన ఏలు కోసేసిండు, అది చేసేసిండు, ఇది చేసేసిండు. ఇప్పుడు నువ్వు ఈ ఆర్చరీ చేస్తారు చూడు, మనం ఇప్పుడు పోటీలు అవుతాయి కదా, ఒలింపిక్స్లలో పోటీలు అవుతాయి కదనా, ఈ పోటీలు అయినప్పుడు వాళ్ళు ఎట్లా గుంజిర్రానా, ఇట్లా ఇది బోవిట్లు ఉంటే, సపోజ్ ఇది బోవిట్లు ఉంటే ఇట్లా పట్టుకొని ఈ ఏళ్ళు పెట్టిర్రు, ఇగో ఈ రెండేళ్ళు పెట్టి ఇట్లా గుంజి ఇట్లా కొట్టిన రోజులు ఉన్నాయి. కరెక్టా కదా, ఈ రెండేళ్లతోనే గుంజిర్రు. సో ఈ ఏల్ది ఏం ఉపయోగం ఉన్నది ధనుర్విద్య
విశ్వవిద్యాలయం అనేది ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇట్లనే గుంజిరు కదా, వాళ్ళు ఇట్లనే గుంజి ఇడిచిపెట్టారు. సో ఈ ఏళ్ళతోనే గుంజినట్టు ఏం సాక్ష్యాలు ఉన్నాయన్నది నాకు ఇంతవరకు తెలియలేదు. ఇక ఆయన ఏమంటాడంటే రాహుల్ గాంధీ, ఏ రాజ్యాంగం ప్రకారం మీరు సంబల్లా ఆ నలుగురు యువకులను పోలీసు వాళ్ళు చంపిర్రు, అది ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నాకు భలే ఒళ్ళు మండింది. ఇక ఏం చేయగలుగుతా నేను కూడా. నా అవకాదు లేనోడు పార్లమెంట్లో కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే కొంచెమో గొప్పన అవకాదు ఉన్న మేము ఇట్లనైనా మాట్లాడుకోవాలి కదా అని చెప్పి బాధేసింది. అయితే నేనేమంటున్నా, పోలీసు వాళ్ళు క్లియర్ కట్గా చెప్పిండ్రు, మేము రబ్బర్ బుల్లెట్లు ఫైర్ చేసినాము, ఇవైతే బుల్లెట్లు వచ్చినాయో అవి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయని సాక్ష్యాలు కూడా చూపించారు. నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు, పోలీసు వాళ్ళు చంపారు. అసలు నేను ఓం బిర్లా గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సారు మ్యాటర్ ఎప్పుడైతే ఆల్రెడీ సబ్జుడిస్ ఉన్నదో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసారో మళ్ళా ఈ రాహుల్ గాంధీ జాతి తెలవని గాంధీ ఎప్పుడైతే లొల్లి పెడుతున్నాడో ఈయన మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మళ్ళీ సంబల్ మీద ఇంత మాట్లాడిండు కదా ఈ రాహుల్ గాంధీ గాంధీ, మళ్ళీ అదే రామ్ గోపాల్ మిశ్రా బరాచ్లు అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? నోరు లేదా? నాలుకే చచ్చిపోయిందా? లేదా మీ రాజకీయాలలో మన్నుపడ్డదా? మీ పార్టీల పీనుగులు వెళ్ళినాయా? ఎందుకు మాట్లాడరండి? కనయ్యలాల్ ఎవరు ప్రభుత్వంలో జరిగినాయి అనండి మాకు తెలియదా అండి? మళ్ళీ కనయ్యలాల్ మీద ఒక్కటన్నా వీడియోలు కూడా పెట్టారు కదా సార్ వాయిలెన్స్ మీద. ఆ పిల్లగాన్ని ఎట్లా చంపిరో, కనయ్యలాల్ని ఎట్లా చంపిరో వీడియోలు కూడా పెట్టారు కదా ఎన్నికటికప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ అయినాయి. మళ్ళీ ఆ వీడియోలకు ఒక్కనాడన్నా మీ జిందగీలో మీ కుటుంబము, మీ ఫేక్ గాంధీ కుటుంబం ఒక్కనాడన్నా దాని మీద స్పందించిందా? సిగ్గుదొప్పిన రాజకీయాలు ఇవాళ మాట్లాడుతున్నారు. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ఏకలవ్య అండ్ ద్రోణాచార్య, వీళ్ళు ఏం మాట్లాడతారంటే ద్రోణుడు రాజ కుటుంబీకులకే శిక్షణ ఇస్తాడు, ఏకలవ్యుడికి ఇయ్యడు, సో ఉస్కా హక్కు ఉస్కా చీనా గయానంట. అరే నీ అమ్మ నీకు ఒకటి తెలిస్తే ఇక అయిపోయిందరా నాయన, డంక దాని మీద కొట్టుడు షురు చేస్తాడు. నీకేం తెలుసు? నువ్వు జార్జ్ సోరోస్ రామాయణ మహాభారతాలు ఈడ చెప్పక మాకు. జార్జ్ సోరోస్ స్క్రిప్టులు మాకు చెప్పకిడ. ఈడ మా స్క్రిప్టులు మాకు తెలుసు. మా డిఎన్ఏలో భారతావని ఉన్నది, మా డిఎన్ఏలో భారత్ ఉన్నది. నీ లెక్క రోమ్ రామాయణం చెప్పక నాకు, లేకపోతే రోమ్ మహాభారతాలు చెప్పకు. నువ్వు మా రోమ్లో చదివిపించే ఈ సబ్జెక్ట్ ఉంటాయి చూడు, ఇవన్నిటికి తీసుకురాకు. నీకు అర్థమైందా? సో నేను అదే చెప్తున్నా, నువ్వు అడుగునావు కదా జీసస్ క్రైస్ట్ ఏ గాడ్ అని చెప్పి నువ్వు ప్రశ్న వేసినావు చూడు, నువ్వు అట్లాంటి ప్రశ్నలు వేసుకో. నువ్వు మా దగ్గరికి రాకు, నీకు తెలియకపోతే నోరు బంద్ చేసుకొని కూర్చో. పాపం మోదీ గారికి ఇంత గట్టిగా నీకు ఇయ్యనికి రాదేమో, ఆయన పదవైన అడ్డం వస్తుంది, మాకేం రావు. మేము పదవుల కోసం పెదవులు మూసుకునే రకం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్న రాహుల్ గాంధీ, నీకేం తెలుసు ఏకలవ్యుడు ద్రోణుడు గురించి? అసలు ఏకలవ్యుడు అనేటోడు జరాసంధుడు ఉన్నాడు కదా బ్రదర్, ఆ జరాసంధుడు కుటుంబంలో నుంచి వచ్చినోడు, ఇన్ఫ్యాక్ట్ ఆ కుటుంబానికి సంబంధించినోడు. అంటే మెయిన్గా జరాసంధుడి టీంలా, జరాసంధుడి రాజ్యంలా ఈ ఏకలవ్యుడు అనే ఈ పిల్లగాడు ఒక జాసూస్ లెక్క పనిచేస్తుండే, ఒక స్పై లెక్క పనిచేస్తుండే, ఒక దాన్ని ఏమంటారన్నా తెలుగులో మంచి ఏమంటారు, తెలుగులో ఏమో అంటారు జాసూస్ని, ఇట్లా పనిచేస్తుండే. అయితే పాండవులకు ఏం శిక్షణ అవుతున్నది, కురువంశానికి ఏం శిక్షణ అవుతున్నది, ఆ శిక్షణ మనం నేర్చుకుందామని ఏకలవ్యుని ప్లాంట్ చేసిన కథ ఇది. మొత్తం మీకు తెలియదా? మీకు తెలియకుండా లొల్లి పెడతారా? ఇప్పుడు ద్రోణుడు వాస్తవంగా ఈ అంగుట అడిగిండు, తంబ అడిగిండు అని అనుకుందాం. అయితే నువ్వు దొంగతనంగా శిక్ష నేర్చుకున్నావు కదా, ఫస్ట్ పాయింట్. నువ్వు సూసి నేర్చుకున్నావు కదా, జాసూసి చేసి నేర్చుకున్నావు కదా. నువ్వు విగ్రహం పెట్టుకోగానే నువ్వు రాదు కదా నీకు. ఒక మాట అడుగుతున్నావు, మళ్ళీ నీకెందుకు రాలే ఇన్ని రోజులు శిక్ష? మీ చెల్లెలకున్న తెలివి నీకు రాకపోయే రాహుల్ గాంధీ, మీ అమ్మకున్న తెలివి నీకు రాకపోయే, మీ మన్మోహన్ సింగ్ ఉన్న తెలివి నీకు ఎక్కకపోయే, మళ్ళీ నువ్వెందుకు నేర్చుకోలే ఏకలవ్యుడు లెక్క? ఉంటే కదా ఏమన్నా నీ డిఎన్ఏలో ఎక్కించుకోనికే ఎక్కుతుంది, నీ లేకపోతే ఏడికైనా ఎక్కుతుంది. సరే ఏకలవ్యుడు అందుకే జాసూసీ చేశాడు. జాసూసీ చేసినప్పుడు పిల్లగాడి మీద యాక్షన్ తీసుకోవాలని అంటే ముక్కుపచ్చలారని వయసులో ఒక పోరని చంపినాం అనుకో, ద్రోణుడు లాంటి అత్యంత బలశాలి ఒక పిల్లగాడి మీద అత్యాచారం చేసిండని చరిత్రలో నిలిచిపోతుండే. ఆయన చేసిన తప్పుకు ఈ అంగూట అడిగిండు. ఈ అంగూటాకు నీ ధనుర్ధారి విద్యకు ఏడ సంబంధం ఉందిరా నాయన? నేను ఇప్పుడే చెప్పిన. చరిత్ర ఒకసారి మొత్తంగా చదివి నా దగ్గరికి రా. నన్ను ఛాలెంజ్ చేసేటప్పుడు నీ వెనకటికి 7 తరాలు ముంగడికి 3 జన్మలు ఆలోచించుకొని రా. ఎందుకంటే మేము డిఎన్ఏలకు ఎక్కించుకున్నాం. ఇక మనుస్మృతి గురించి మాట్లాడతాడు. సావర్కర్ గారు ఇట్లా అన్నారు, సావర్కర్ గారు అట్లా అన్నారు, సావర్కర్ గారే మనుస్మృతిని వ్యతిరేకించును. ఇంకొకసారి రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా నా ధర్మాన్ని ఏమైనా హేళన చేసినామనంటే తస్మా జాగ్రత్త, నా జిందగీ ఏమైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టిగా చెప్తున్నా క్లియర్ కట్గా. ఉతికి అరేస్తా. నువ్వేదైతే భాష ప్రయోగిస్తావు చూడు, దానికంటే ధీటైన భాష ప్రయోగించాల్సి వస్తుంది. అప్పుడు రాజ్యాంగం చూడ ఉతికి పాడేస్తా నేను నేడికాడికి చెప్తున్నా. వెనకడికి కూడా శివుడు ప్రతిమ తీసుకొని వచ్చినావు, ఇవాళ మనుస్మృతి అని అంటున్నావు. అసలు మనుస్మృతి గురించి నీకు ఏం తెలుసు? సావర్కర్ గారు ఏమని అన్నారు? అంచెలంచెలుగా మనుస్మృతి బుక్ అనేది ఎన్నిసార్లు ఏ రకంగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసిరండి?
ఎన్నిసార్లు దాన్ని ఫ్యాబ్రికేట్ చేసిరండి? ఓ 3 శ్లోకాలు అని ఉంటే పైన శ్లోకం బై కింది శ్లోకం బై మధ్య శ్లోకం ఒకటే పెట్టిరండి, మీనింగ్ వేరే వస్తుంది కదండి. అయినా ఈ మన రాజ్యాంగం ఏదైతే మీరు మాట్లాడుతున్నారు కదా రాహుల్ గాంధీ గారు, ఇది బ్రిటిష్ వాళ్ళు 4-5 దేశాల నుంచి అది చేసి రాసిండ్రు. ఇంట్లో భారతీయత ఏడున్నది, నా మనుస్మృతి ఏడున్నది అని చెప్పి సావర్కర్ గారు అన్న మాటలను వక్రీకరించి మాట్లాడకు. ఇప్పుడు మనుస్మృతిలా ఎన్నో యుగాల 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 చరిత్ర ఉన్నదండ్లా. సత్యయుగం, ద్వాపర యుగం, కలియుగం, అట్లా యుగ యుగాల నుంచి ఎంతోమంది రాజులు, రారాజులు, సామంతరాజులు, చక్రవర్తులు ఎంతోమంది మనుస్మృతిని ఫాలో అవుతూ వచ్చిండ్రు. అప్పుడు సత్యయుగం లేకుండేనా? ద్వాపర యుగంలో మనుస్మృతి అప్పుడు ఫాలో కాలేదా? అప్పుడు రాజులలో సంతోషం లేకుండేనా? ఏమనంటే ఇది రాజ్యాంగంలో రాసుందా? అలా నలుగురిని సంపమని మీకు రాజ్యాంగంలో రాసుందా? మళ్ళీ నువ్వు పొద్దుగాలే షేరుగుమని రాజ్యాంగంలో రాసుందా? పండ్లు దోమాలని చెప్పి రాజ్యాంగంలో రాసుందా? నువ్వు ఫేక్ గాంధీ పేరు పెట్టుకోవాలని చెప్పి రాజ్యాంగంలో రాసుందా? ప్రతిదీ రాజ్యాంగంలో రాసుందా అంటే నాకు అర్థం కాదు. ప్రతిదీ రాజ్యాంగంలో రాసి ఉంటుందా? ఎరుగుతే కడుక్కోవాలని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉందా? మరి ఎందుకు కడుక్కుంటావు? వాసన వస్తుందని కడుక్కుంటావు. ఏళ్ళు పెట్టుకొని కూర్చో, మళ్ళీ తర్వాత వాసన చూసుకో. మళ్ళీ ఉడొద్దు నన్ను, నేను రాజ్యాంగంలో రాసలేదు కదా, కడుక్కోకు. మళ్ళీ అట్లనే తిరుగు, పార్లమెంట్ కూడా అట్లనే కడుక్కోకుండా బట్టలు వేసుకోమని చెప్పి నీకు రాజ్యాంగంలో రాసి ఉందా? ఇప్పుకొని తిరుగుమని ఉందా? మళ్ళీ అరే ఏం మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ? నాకు నువ్వు అర్థం కాదు. నీ వల్ల పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కానీ ప్రతిసారి నువ్వు మనుస్మృతి బుక్ తీసుకొని వచ్చి వీర్ సావర్కర్ గారి పేరు తీసుకొని వాళ్ళ కాళ్ళ గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా మీ కుటుంబానికి తక్కువనే. మీ కుటుంబాలు భోగభాగాలు అనుభవిస్తున్నారు. మీ జిందగీ గది, జిందగీ నా మీలేగి దుబారా లెక్క ఇట్లా చెయ్యేసి కూర్చుంటావు చూడు, నువ్వు నీది గది. ఆయన అట్లా కూర్చోలే కాలాపానిలా. ఆయన ఒక దేశద్రోహి కింద మీ ముత్తాతలు మీ తాతలు ఇక వాళ్ళ గురించి ఏం చెప్పాలని, వాళ్ళ మీలేక కూర్చుంటే పెళ్ళాం పిల్లలకు రాయమని పేపర్ పెన్లు ఇయ్యలే, కాలాపానీలో కూర్చోబెట్టారు. వేరడన్నా పోయిండా మీ తాత కాలాపానీలకు చెప్తాడు. ఇంకొకసారి మనుస్మృతికి ఇట్లా అన్నామంటే నోట్ల మనువ ఉంచుతారు అందరు కలిసి. చెప్తున్నా నీకు, నేను సిగ్గుశరం ఉండాలి ఏమన్నా మాట్లాడడానికి. ప్రతిసారి ఇది ఒక హేళన అయిపోయింది హిందుత్వం అంటే. ఖురాన్ తీసుకొని వస్తావా అనవాడికి? ఖురాన్ తీసుకొస్తావా? బైబుల్ తీసుకొస్తావా అనవాడికి? ఎవడు అయ్యా జాగిరాను అనుకుంటున్నావా నువ్వు? సనాతన ధర్మం అంటే ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి ఈడ కూడా వచ్చి అభయముద్ర అని చూపిస్తున్నాడు. ఈ అభయముద్ర ఈ ఏలు ఉంటేనే దానికి వాల్యూ, ఏలు తీసేస్తుంది అయిపోతుంది అంటే. కరెక్ట్గా మాట్లాడినావు నువ్వు. ఏంది తెలుసా? మన సనాతనం అది నేర్పింది, మనుస్మృతిలు అది నేర్పింది. తపస్సు చేస్తే తప్పబడతాను అన్నావు చూడు. ఈ బ్యాంకాక్ మాటలు బంద్ చేసేయి నువ్వు. తపస్సు చేస్తే తప్పు వస్తుంది, బ్యాంకాక్ మాటలు, గర్మి మాటలు అన్ని బంద్ చేసేయి. బ్యాంకాక్ పోతే నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. నీకు చూపిస్తాం దామల్ల తెలంగాణకు రా, తాండూర్ మసాజ్ చూపిస్తాం నీకు. దా ఎట్లుంటుందో, కాషాయ కార్యకర్తల మందరం నీకు ఇక్కడ చూపిస్తాం తాండూర్ మసాజ్ ఎట్లుంటుందో. దా అసలు మాట్లాడనీకి ఏమైనా తెలివి ఉండాలా? నువ్వు మాట్లాడితే సిగ్గు పోతుంది. తలకాయలు ఎడబెట్టుకోవాలా? మీ కాంగ్రెస్ వాళ్ళే ఇంత చిన్న ముఖం అయింది మీ కాంగ్రెస్ వాళ్ళకు. మీరు పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పారాగ్రాఫ్లు ఉంటాయి ఫ్రెండ్. కాంగ్రెస్ హీన చరిత్ర. ఇవాళ నేను మాట్లాడే కంటే ముందు ప్రియాంక గాంధీ వాడ్రా గారు కూడా మాట్లాడుకుంటా. ఆమె ఏం మాట్లాడుతుందో ఇక ఆమెకే తెలియదు. ఇక మేధావులు అంటే మేధావులు రయ్య. ఈమె 25 సంవత్సరాల రాజకీయాలకు ఎప్పుడో రావాలే, కాకపోతే రాలే బికాస్ ఆఫ్ అన్న పెద్ద పీక్ కట్టలు కడతాడని చెప్పి అన్నకు సపోర్ట్ వీళ్ళ దాంట్లో మేధావులకు తక్కువ లేరు. ఇప్పుడు ఈమెను చూసి పెద్ద ఇక ఎట్లుంటుందంటే వీళ్ళది ట్యాగ్ మొత్తం లో యాంగిల్లో పెట్టి కెమెరా తీస్తారు చూడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ప్రియాంక వాడ్రా రాగానే షేర్ని వచ్చిందనట. ఇక వీళ్ళు లాస్ట్కి ఏం చేసిర్రు, ఏం చేయగలుగుతారు అని అంటే, మా నాయనమ్మ ముక్కు లెక్క సేమ్ ఉన్నది, ఇందిరాగాంధీ ముక్కు లెక్కనే లేదు, సో ఆమెను ప్రధానమంత్రి చేయాలి. ఆమెకి ఏం క్వాలిటీస్ ఉన్నాయనంటే ఇందిరాగాంధీ లెక్క హెయిర్ కట్ చేసుకున్నది, ఇప్పుడు ఆమె ముక్కు సేమ్ ఇందిరాగాంధీ లెక్కనే ఉంటుంది, సో ఖచ్చితంగా మనం చేయాలి. ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు. హిమాచల్ ప్రదేశ్లో ఏ గవర్నమెంట్ ఉందో తనకు తెలియదు, ఆమె మాట్లాడుతుంది. ఇక మనం అది వినాలి. ఆమెకు కరెక్ట్గా బీహార్కి సంబంధించిన సాంబవి మన భారత నారి ఆమెకు ఒక బీఫిటింగ్ రిప్లై ఇచ్చింది ఫ్రెండ్స్. బీఫిటింగ్ రిప్లై ఇచ్చింది పార్లమెంట్లో. సాంబవి ప్రియాంకకి ఏమని రిప్లై ఇచ్చిందంటే, అసలు కాన్స్టిట్యూషన్ని పట్టుకొని పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, అసలు 80s 90sలల్లా మీ కాంగ్రెస్ చేసిన చరిత్ర నేను ఒకసారి పరిచయం చేస్తా అని చెప్తే సోషల్ మీడియాలో సాంబవి, ఈమె పేరు సాంబవి మాట్లాడిన మాటలు పెద్దగా వైరల్ అవుతున్నాయి. ఉతికి ఆరేసింది. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలని అంటే 50% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ 50% రిజర్వేషన్స్ని నేను ఎత్తేస్తా, ఎవడికి పడతాడికి రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఇగో ఈ జాతి గాంధీ మాట్లాడతాడు. ఈ జాతి గాంధీ 50% ఎత్తేసి మాట్లాడతా అంటే సాంబవి అన్నా చెల్లెళ్లకు కలిపి ఇచ్చింది. సేమ్ లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు చిత్రగుప్త ఇదే ముచ్చట్లో మాట్లాడింది. మీరు పోయి మా డేటా చూడు ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా కంప్లీట్ పార్లమెంటరీ స్పీచ్లు డీకోడ్ చేసి మీ ముంగట పెట్టినాం. మీరు ఒక్కసారి చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది మేము ఎంత కష్టపడి మీ ముంగటికి డేటా తీసుకొస్తున్నాము. ఇవాళ సాంబవి అదే ముచ్చట మాట్లాడింది మా సోదరి బీహార్ ఎంపీ సాంబవి చౌదరి. లోక్ జనశక్తి పార్టీలా ఎంపీ లెక్క ఉండి ఇలా దేశ ప్రజలను అవాకు చేసి పడేసింది. నిజంగా చెప్పాలంటే అన్నజల్లెలను కలిపి ఉతికి ఆరేసింది. ఒక ధీటైన సమాధానం ప్రియాంక వాడ్రా గాంధీకి ఇచ్చింది. సాంబవి చౌదరి తన స్పీచ్లో ఏం చెప్పిందనంటే, ఈ కాంగ్రెసే అసలు యాక్చువల్లీ యాంటీ రిజర్వేషను, యాంటీ కాన్స్టిట్యూషను, ఇన్ఫ్యాక్ట్ యాంటీ నేషనలు
వాళ్ళ స్పీచ్లన్నీ గట్లనే పడతాయి. ఎందుకంటే విదేశాలలో పోయి దేశాన్ని దూషించే తత్వం ఈ కాంగ్రెస్ ఈయన చరిత్రది అని చెప్పి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో సాంబవి అబ్సల్యూట్గా మాట్లాడింది. ఇదే ఇండైరెక్ట్గా ఏంది, ఆయన ఏమన్నదంటే జవహర్లాల్ నెహ్రూ గారి కొన్ని స్టేట్మెంట్లు, ఇందిరాగాంధీ గారి కొన్ని స్టేట్మెంట్లు, రాజీవ్ గాంధీ గారి కొన్ని స్టేట్మెంట్లు చెప్పింది. సాంబవి నెహ్రూ గారి స్టేట్మెంట్లు 1961లో తీసుకొని రిజర్వేషన్ ఆఫ్ ఎనీ ఫామ్ నాకు నచ్చదు అని చెప్పిన పండిత్ చాచా నెహ్రూ, పూల్వాలా చాచా నెహ్రూ స్టేట్మెంట్ ఇది వాస్తవం కాదా? చిత్రగుప్తు కూడా ఈ మాట ఎన్నిసార్లు మాట్లాడలే? ఐ డోంట్ లైక్ రిజర్వేషన్స్ మేక్ సిటిజన్స్ యాజ్ సెకండ్ గ్రేడెడ్ అని చెప్పి పూల్వాలా చాచా మాట్లాడిండా లేదా? చిత్రగుప్తు ఎన్నిసార్లు మాట్లాడలే? ఇలా సాంబవి నోట కూడా అదే మాట వచ్చింది. సాంబవి నోట ఇందిరాగాంధీ హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్ ది దెన్ లా మినిస్టర్ అండ్ ది మండల్ కమిషన్ రిపోర్ట్ని ఎట్లా ఆడుకున్నదో, ఆటను వేట లెక్క మార్చిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా చిత్రగుప్తు మాట్లాడిన మాటలే ఆల్మోస్ట్ ఆమె నోట్లు వచ్చినాయి. లాస్ట్కి రాజీవ్ గాంధీ ఏదైతే నేమ్ ఆఫ్ ది రిజర్వేషన్ తీసుకుంటేనే ఆయనకు ఒళ్ళు మండుతుండేనో, ఆయన ల్యాండ్ మార్క్ స్పీచ్ 2 గంటలది ఉండే. ఆ ల్యాండ్ మార్క్ స్పీచ్కి సంబంధించి ఆయన చెప్పిండు చూడు, దాని మీద కూడా డిస్కషన్స్ వచ్చినాయి. ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం మీద మాట్లాడే ఆ ఫేక్ గాంధీ కుటుంబాన్ని ఇలా చిత్రగుప్తు నిలదీసి అడుగుతున్నది. కాంగ్రెస్ కార్యకర్తలకు మీకు సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తుంది. నేను అడుగుతున్న ఏంటంటే ఇవాళ ఏ కుటుంబము రాజకీయాలలో ఫ్యామిలీ స్కామ్తో ముంగటకు వచ్చి చలామణి ఇంకా రాజకీయాలలో ఉన్నదో నాకు చెప్పుండ్రి. ఇవాళ ఏ కుటుంబము యాంటీ ఇండియా ప్రాపగాండా ఫారిన్ దేశాలలో చేస్తున్నదో నాకు చెప్పుండ్రి. ఇవాళ ఏ రాజకీయ పార్టీ, ఏ కుటుంబము చైనాతో ఒప్పందాలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి పైసలు తెచ్చుకుంటుందో నాకు చెప్పుండ్రి. ఇవాళ ఏ పార్టీ, ఏ కుటుంబము ఎమర్జెన్సీ టైంలో కాన్స్టిట్యూషన్ని తుంగల దొక్కి తన ఎలక్షనే రద్దయిపోతుందన్న భయానికి రాజ్యాధికారం కోసము, అధికారం కోసము దేశాన్ని అంధకారంలోకి నూకిద్దో నాకు ఒకసారి చెప్పుండ్రి. ఇవాళ ఏ పార్టీకి, ఏ కుటుంబానికి జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో చేతులు కలిపి భారత్ని తక్కువ చేసి చూపే విధంగా, భారత ఆర్థిక వ్యవస్థను తుంగలో దొక్కే విధంగా, ఇన్ఫ్యాక్ట్ భారత్ని అవమానించే విధంగా ఏ పార్టీ పనిచేస్తుందో నాకు చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ పదే మాట్లాడతాడు ఫ్రెండ్స్, నేను 50% సీలింగ్ తీసేస్తా, నేను 50% సీలింగ్ తీసేస్తాను అంటాడు. చిత్రగుప్తు ఈయన లెక్క మాట్లాడేది. ఎందుకంటే ఈయనకంటే పెద్ద అవకాదు చిత్రగుప్తుది. ఆఫ్టర్ ఆల్ ఈయన ఎంత చిత్రగుప్తు ముంగట అంటాడు, నేను డైరెక్ట్ అంట. ఎందుకంటే ఆయనకి ఏం సబ్జెక్ట్ ఉందని చెప్తున్నా. ఇవాళ 2 సంవత్సరాల నుంచే ఈ లొల్లి షురు అయింది ఫ్రెండ్స్, క్యాస్ట్ సెన్సస్. మళ్ళీ 2014 నుంచి 2020 వరకు ఎప్పుడన్నా రాహుల్ గాంధీ అనే ఈ వ్యక్తి మాట్లాడిండా? అసలు దీని మీద ఏమన్నా ముచ్చట తీసిండా? క్యాస్ట్ సెన్సస్ మీద మాట్లాడిండా? మళ్ళీ ఇలా కర్ణాటకల పవర్లో ఉన్నావు, తెలంగాణల పవర్లో నువ్వు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పవర్లో ఉన్నది. కులగన ఏడదాకా వచ్చింది. ఇలా కులగన పేపర్లు అమీర్పేట్ ఫ్లైఓవర్ కింద దొరుకుతున్నాయి తెలంగాణలో. దీని మీద రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు? రాహుల్ గాంధీని నమ్ముకొని రాజకీయం చేస్తున్నా మా అనుముల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? నేను ఇలా సద్వినయంగా గౌరవంగా అడుగుతున్నా. ఈ బ్రిటిషర్లే ఫస్ట్ క్యాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా మన ఇండియాలో. ఇదే హిందువులను విడగొట్టడానికి క్యాస్ట్లని పెంచి పోషిస్తున్నారు అని ఇదే కాంగ్రెస్ వెనకటికి అన్నది. మళ్ళీ ఇవాళ ఇదే కాంగ్రెస్ పెద్ద మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ 2011 క్యాస్ట్ సెన్సస్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేసింది కదా, ఒక్కనాడు కూడా దీని మీద ఏం పురోగతి సాధించింది అని చెప్తున్నా. ఏం పొలిటికల్ పాలసీస్ తీసుకొచ్చింది అని అడుగుతున్నా. పాలిటిక్స్లలో బీసీలను ముంగటికి తీసుకుపోయింది, ఎస్సీ ఎస్టీలను ముంగటికి తీసుకుపోయింది అని చెప్తున్నా. గ్రాఫ్ తీసుకొని చూస్తే ఇగో ఈ గ్రాఫ్ చూడు రిఫరెన్స్, నేను డేటానే ప్రజెంట్ చేస్తా. ఈ గ్రాఫ్ ఏం చేస్తుందనంటే నంబర్ ఆఫ్ పోస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నైతే పోస్టులు పెట్టారు కదా క్యాస్ట్ సెన్సస్ మీద ఎప్పటి నుంచి ఉన్నాయి అని అంటే 2010లో ఆల్మోస్ట్ తక్కువ, 2011లో ఈ గ్రాఫ్ చూడు ఎట్లున్నదో. వీడికి వచ్చింది, వీడికి రాగానే ఇక్కడ పీక్ లేచింది. ఇది ఎప్పుడు 2021లో. మళ్ళీ 2022లో ఏం మాట్లాడలే ఈ ఏరియాలో. మళ్ళీ అదే 2023 ఎలక్షన్ టైంలో చూడుండ్రు ఈడికి లేచింది. మళ్ళీ 2024లో ఈడున్నది. అంటే వీళ్లకు కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తారు, రిజర్వేషన్లు గుర్తొస్తాయి. రిజర్వేషన్లు గుర్తొచ్చినాక బీసీలను విడగొట్టి హిందూ ఓటు బ్యాంక్ని చీల్చి వీళ్ళ పెత్తనం చేస్తామని అనుకుంటారు. ఈ ముచ్చట నేను అంటలేను. ఇప్పుడు హార్డ్లీ ఎనీ డిమాండ్ టిల్ 2020 కదా, ఏడున్నది 2020 దాకానైతే ఈడనే ఉన్నది కదా గ్రాఫ్. ఈ దోగులాపన ఎందుకు? 50% రిజర్వేషన్ నువ్వు ఏడికెనిస్తావు రాహుల్ గాంధీ? అంటే నువ్వు తుంగల దొక్కుతావా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని? 50% సీలింగ్ కంటే పోవద్దనని నువ్వు తుంగల దొక్కుతున్నావు అంటే రాజ్యాంగాన్ని మళ్ళీ అవమానించినట్టే నువ్వు మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతావు. జర పెద్దగా పోయిందొచ్చు ఫ్రెండ్స్ ఈ చిట్టా. కాకపోతే మీకోసము సంక్షిప్తంగా కాకుండా డీటెయిల్గా చెప్దామనని. దయచేసి జర మీ డిఎన్ఏలకు ఎక్కించుకోరు. ఇదంతా దేశంలో ఎంత పెద్ద చర్యలు నడుస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించుండ్రి. ఇలా కావాల్సింది మీ ఓపిక, మీ నమ్మకం. దేశాన్ని ప్రేమించే పార్టీకి మీరు చేయాల్సింది ఒక ఒప్పందం. ఇది
మేము మిమ్మల్ని నమ్ముతామని. ఒప్పందం అన్నాడు గుడ్డిగా ఒప్పందం అని చేయకూడదు. ప్రియాంక వాడ్రా యూనివర్సిటీ, రాహుల్ యూనివర్సిటీ, సోరోస్ యూనివర్సిటీకి వచ్చిన మాటలు కాకుండా భారత్ యూనివర్సిటీకి వచ్చిన మాటలు నమ్ముండ్రి, ఆధారాలతో వచ్చిన సబ్జెక్ట్ని నమ్ముండ్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.